ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి అత్యంత కీలకమైన పదం ఏమిటి అంటే రివిజన్. చాలామంది ఒకసారి చదివారు, చదివిన వెంటనే నాకు గుర్తుండటం లేదు అంటారు. చదివిన వెంటనే కాదు, ఒకసారి చదివితే ఎప్పటికీ గుర్తుండదు. సాధారణంగా ఒక స్టూడెంట్ యావరేజ్న మినిమంలో మినిమం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ఎన్నిసార్లు చదివితే అన్నప్పుడు నా అబ్జర్వేషన్ ఇన్నేళ్లలో యావరేజ్ స్టూడెంట్కి 4 రివిజన్లు కావాలి. అంటే ఏదైనా ఒక బుక్ తీసుకుంటే అది ఏ బుక్ అయినా కావచ్చు. ఉదాహరణకి ఇది ఒక బుక్ అనుకుందాం. ఈ పుస్తకం కనుక చదివితే మొత్తం అంతా ఇది 4 సార్లు చదివితేనే కానీ గుర్తుండదు. సరే, ఎలా చదవాలి ఏంటి అనేది వేరే కథ. అలాగ చదవకపోతే 4 సార్లు 40 సార్లు చదివినా గుర్తుండదు. బట్ ఓవరాల్గా మాత్రం 4 సార్లు చదవాలి. అంటే రివిజన్స్ అనేవి ఖచ్చితంగా 3 జరగాలి, అంతే కదా. మరి ఫస్ట్ రీడింగ్ ప్లస్ 3 రివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 రీడింగ్స్. అందుకని డిసైడ్ అవ్వండి. ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలని వచ్చేయడం కాదు ఇక్కడికి. దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఇక్కడ 4 రివిజన్లు చేసేంత ఓపిక మనకుందా లేదా. సరే, ఎలా రివిజన్ చేయాలి అన్నప్పుడు డైలీ రివిజన్ చేయాలి. డైలీ రివిజన్ అంటే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చదివిన వాటన్నిటిని ఈవినింగ్ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ఏమంటామంటే స్టడీ రిపోర్ట్లా రాసుకోవడం. తర్వాత వీక్లీ రివ్యూ లేదా రివిజన్ చేసుకోవాలి. అంటే ఆ వారంలో ఏం చదివాము అనే వాటన్నిటిని రివిజన్ చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ 1 మంత్కి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. తర్వాత 6 నెలలకు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా రివిజన్ల మీద రివిజన్లకి వెళ్ళాలి. సో రివిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం. పైగా లాస్ట్ మినిట్ రివిజన్స్ అని కొన్ని ఉంటాయి. ఎగ్జామినేషన్కి సరిగ్గా 1.5 మంత్ ఉందనగా రివైజ్ చేసే విధానం వేరు. ఎగ్జామినేషన్ 2 మంత్స్ ఉందనగా రివిజన్ చేసే విధానం వేరు. ఎగ్జామినేషన్కి రేపే అనగా చేసే రివిజన్ విధానం వేరు. అందుకని రివిజన్స్ మీద ప్రత్యేకంగా మీకు ఒక అవగాహన ఉండాల్సిందే. సరే, ఎవరిస్తారు అది అన్నప్పుడు మళ్ళీ అంటే సలహా ఇచ్చాను కదా అని చెప్పి అంటే ఉన్నంతలో రివిజన్ చేయడానికి మీకు గైడ్ చేసేవాళ్ళు 3 ఉంటారు. 1 మీ మెంటార్, 2 మీ కోచింగ్ సెంటర్, 3 మీకు ఎవరైనా తెలిసిన సీనియర్లు లాంటి వాళ్ళు లేదా మా లాంటి వీడియోలు. ఏది ఏమైనా రివిజన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించకపోతే ఐఏఎస్ అవ్వం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.